నమస్కారం మేడం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మేడమమ్మా కూర్చోండి అమ్మా. నమస్కారం మేడం. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా మేడం? బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు సార్? మేము బాగున్నాం మేడం. బాగున్నారా అమ్మా? బాగున్నారా మేడం? బాగున్నాం మేడం. ఏం మేడం పిలిచారంట? మీ బాబు ఆరో గురించి మాట్లాడడానికి పిలిపించాను సార్. అతను చాలా మంచివాడు, అందరితో చక్కగా ఉంటున్నాడు. కానీ గణితంలో మార్కులు సాధారణంగా వస్తున్నాయి. ఇంట్లో ఏదైనా ఒత్తిడి ఉందా సార్? ఒత్తిడా? అలా ఏమీ లేదు మేడం. మేము మార్కుల కోసం ఒత్తిడి అస్సలు చేయం. అలా ఏంటి సార్? మా బిడ్డ తర్వాత ప్రయత్నం చేస్తే చాలు మేడం. అదే మాకు సంతోషం మేడం. కానీ ఈ రోజుల్లో పోటీ చాలా ఎక్కువ కదా మేడం. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు 95% పైగా మార్కులు రావాలని ఆశిస్తున్నారు కదా మేడం. మార్కులు ముఖ్యమే అమ్మా, కానీ పిల్లవాడి మనసు ఇంకా ముఖ్యం. మీరు అలా అనడం చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. మేడం, మేము ఉమ్మడి కుటుంబంలో ఉంటాం. నేను, నా తల్లిదండ్రులు, నా అన్నయ్య గారి కుటుంబం అందరం కలిసి ఉంటాం. ప్రతి సాయంత్రం కూర్చొని మాట్లాడుకుంటాం. ఆరవ్ తన మాటలన్నీ మాతో పంచుకుంటాడు. ఆరుకు చిన్ననాటి నుండి ఇష్టమైన మేడం. ఎప్పుడూ మాతో చెప్తుండేవాడు. భవిష్యత్తులో అడిగిన డాక్టర్ మేడం. అన్ని బేటరా డాక్టర్లు, ఇంజనీర్లు అనేవి ఎక్కువగా వినిపిస్తూ ఉంటే మేడం, ప్రతి పిల్లవాడిలోనూ ఒక ప్రత్యేకమైన వెలుగు ఉంటుందమ్మా. ఆ వెలుగును మనమే పదిగా చేస్తే అది నెమ్మదిగా కలిగిపోతుందమ్మా. అంటే మీరు మీ బాబు యొక్క మార్కుల గురించి టెన్షన్ పడరా? అంతేగా మేడం, మేము గైడ్ చేస్తాం, మెరుగుపడమని చెబుతాం. అంతేగాని ఇతర పిల్లలతో అస్సలు పోల్చాం. మా ఇంట్లో బాబు ఫలితాన్ని కాదు మేడం, బాబు ప్రయత్నాన్ని మాత్రమే నమ్ముతాం మేడం. అందుకే ఆరవ్ ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటున్నాడు. క్లాస్లో ప్రశ్నలు అడగటానికి కూడా భయపడలేదు. టీచర్లు అడిగిన వెంటనే సహాయం చేస్తున్నాడు. అతనికి తెలుసమ్మా, తాను పడిపోతున్నప్పుడు అసలే 10 చేతులు ఇంట్లో ఉన్నాయని. మేము ప్రతి సంవత్సరం చూస్తున్నాము ఒత్తిడితో పిల్లలు ఎంత కుంగిపోతున్నారు. భయం, ఆందోళన అన్ని చిన్న పిల్లల్ని పట్టి పీడిస్తున్నాయమ్మా. ఇంట్లో భద్రతగా అనిపించే పిల్లవాడు ప్రపంచానికి ఎప్పుడూ భయపడడు మేడం. మీరు నాకు ఆదర్శమయ్యారు సార్. విద్య అనేది మార్కుల గురించి మాత్రమే కాదు, మంచి మనిషిని తయారు చేయడంలో గొప్ప పాత్ర పోషిస్తుంది. పిల్లలకు మానసిక జ్ఞానం ఇస్తే ఇల్లు ధైర్యాన్ని ఇస్తుంది మేడం. అది స్కూల్ మరియు కుటుంబం కలిసి చేయాలి. మీకు ఒక్కరికి అవ్వదు కదా మేడం. అవును సార్, నిజంగా పిల్లలను బలంగా తయారు చేయడంలో ఇంట్లో గొప్ప పాత్ర పోషిస్తుంది సార్. ప్రేమ, మద్దతు, ఐక్యత ఉన్న ఇంట్లో పెరిగే పిల్లలు ధైర్యంగా ఎదుగుతారు. మార్కులు ఉద్యోగం ఇస్తాయి, కానీ ఇంటి వాతావరణం జీవితమిస్తుంది. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మేడం. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ పిల్లవాడి గురించి మాకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రేక్షకులారా, ఈ సన్నివేశాన్ని చూశారు కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఉమ్మడి కుటుంబం పిల్లలకు భావోద్వేగ భద్రత ఇస్తుంది. మార్కుల కోసం ఒత్తిడి అస్సలు చేయకూడదు. పిల్లల కళలను కూడా ప్రోత్సహించండి. స్కూల్ మరియు తల్లిదండ్రులు కలిసి పనిచేస్తేనే ఏ పనైనా పూర్తవుతుంది. ధన్యవాదాలు. చాలా బాగా చేశారు కదా. సో ఇది జాయింట్ ఫ్యామిలీ ఎట్లా నమస్కారం సార్. అవసరం లేదు మేడం, మా కొడుకు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు, మార్కులు కూడా తక్కువ వచ్చాయి, అందుకే వచ్చా. అవును, స్కూల్లో టీచర్ ఏం చేస్తున్నారు? మా పిల్లవాడికి ఏ చదువు చెప్తున్నారు? దయచేసి కూర్చోండి మేడం. కూర్చోండి సార్. మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మీ కొడుకు రోహన్ హోంవర్క్ పూర్తి చేయడం లేదు. మేము చాలా సార్లు చెప్పుకొచ్చాం. క్లాస్లో అసలు దృష్టి పెట్టడం లేదు సార్. అది టీచర్లు బాగా బోధించకపోవడం వల్లే. మీ క్లాస్లో టీచర్లే బాగా లేరు.
అది మీ పని, మేమెందుకు చూడాలి? మేము సబ్జెక్టులు బోధిస్తాం సార్, కానీ తప్పకుండా ఇంట్లో మీరు కూడా చూసుకోవాలి కదా సార్. అర్థమైందా లేదా అని అడగాలి కదా సార్. నేను చదువుకోలేదు కదా మేడం, నేనైనా బాబుకి సహాయం చేయగలను. చదువు అంటే పుస్తకాలు మాత్రమే కాదు మేడం. ఈ రోజు చదివావా, స్కూల్లో అన్ని నీకు అర్థం అవుతున్నాయా అని అడగడం కూడా మద్దతే మేడం. నేను ఉద్యోగం లేక ఒత్తిడిలో ఉన్నాను. ఇప్పుడు నా కొడుకు ఫెయిల్ అయ్యాడంటారు. ఇంకేం చేయాలి? మీ ఒత్తిడి అతనిపై ప్రభావం చూపుతుంది సార్, అది మీరు గమనించడం లేదు అంతే. బాబుకు తన సమస్యలు మీ దగ్గర చెప్పుకునే ధైర్యం ఉందా? ఆ చదువు మీతో ఉందా? మార్కులు తక్కువైతే మేము దెబ్బేస్తాం, మందలిస్తాం. మీతో ఆ చనువు లేదుగా. ఇప్పటికే బలహీనంగా ఉన్న పిల్లవాడిని మరింత మందలిస్తే అతను ఇంకా భయపడతాడు సార్. మా అబ్బాయి మాలాంటి జీవితం గడపకూడదనుకుంటున్నాను, అందుకే మా వారు మా పిల్లవాడితో అలా ప్రవర్తిస్తున్నారు. అయితే మీరు ఇంతవరకు ఇవ్వనిది ఒకటి ఇవ్వండి మేడం. ఏమిటి మేడం అది? మద్దతు మేడం. మేమేం చేయాలి మేడం? ప్రతి తప్పుకు స్కూల్ని నిందించడం వల్ల మార్పు ఎప్పటికీ రాదు సార్. మనం కలిసి పనిచేస్తేనే మార్పు వస్తుంది. మీరు బాబుతో సమయం గడపండి, ఈ రోజు ఎలా గడిచింది అని అడగండి. మీకు అతనిపై నమ్మకం ఉందని చూపించండి సార్. నేను చదువుకోలేదు కదా మేడం. పిల్లలకు చదువుకున్న తల్లిదండ్రుల కంటే వారిపై బాధ్యత గల తల్లిదండ్రులే వారికి ఎంతో అవసరం మేడం. మేము మా అబ్బాయి చదువుతున్నాడని భయంతో మిమ్మల్ని నిందించాం. మీ భయం సహజం సార్, కానీ మీ బాధ్యత బాబుతో చాలా మార్పు తీసుకువస్తుంది సార్. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ప్రేక్షకులారా, ఈ సన్నివేశాన్ని చూశారు కదా, దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకున్నారు? తల్లిదండ్రులు ఇతరుల్ని ఎప్పుడూ నిందిస్తూ ఉంటే అదే పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. తల్లిదండ్రులు బాధ్యత తీసుకుంటే పిల్లలు బలంగా ఎదుగుతారు. ఒకరినొకరు తప్పు పట్టడం సమస్యను పరిష్కరించదు. కలిసి పనిచేసి పిల్లల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లడమే పరిష్కార మార్గం. ధన్యవాదాలు. సో చాలా బాగా చేస్తారు. రండి మేడం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. కూర్చోండి మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నాం మేడం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. బాగున్నారా మేడం? బాగున్నాను మేడం, మీరు బాగున్నారా? బాగున్నాం. మీకు ముందుగా ఒకటి చెప్పాలి మేడం. ఏంటి మేడం, చెప్పండి. మీ అబ్బాయి ఇలాగే చాలా తెలివైన పిల్లాడు మేడం. అందరిలో చాలా గౌరవంగా ప్రవర్తిస్తాడు. బాబుని చూస్తే ముచ్చటేస్తుంది మేడం. ధన్యవాదాలు మేడం, ఇది నాకు చాలా ఆనందించే విషయం. ఒక్క నిమిషం మేడం, బాబుని పిలుస్తాను. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మేమే. రోషన్ ఇచ్చిన హోంవర్క్ ప్రతిసారి పూర్తి చేసుకొస్తాడు, కానీ ఈ మధ్య కొంత దృష్టి మరలిపోతున్నాడు. అప్పుడప్పుడు బాధగా ఉంటున్నాడు. కొన్నిసార్లు హోంవర్క్ చేయడం లేదు. అవునా మేడం? ఏంటి రోషన్, ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? సమస్య సమస్య ఏది లేదు మేడం. ఏంటి రోషన్, స్కూల్లో ఏమైనా సమస్య ఉందా? స్కూల్లో కూడా ఏది లేదు మేడం. మేడం, ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? అవును మేడం, నేను ఒకదాన్నే బాబును చూసుకోవాలి. నా భర్త
ప్రజలకు ప్రేమ, ప్రోత్సాహం మరియు భాగస్వామ్యం కలిసి పనిచేస్తే పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ధన్యవాదాలు. చెప్పండి, గట్టిగా చెప్పండి, చాలా బాగా చెప్పారు. అసలు ఎక్కడ నమస్కారం మేడం. నమస్కారం మేడం. బాగున్నారా మేడం? బాగున్నాం మేడం. బాగున్నారా సార్? బాగున్నాం మేడం. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. బాగున్నారా సార్? బాగున్నాం మేడం. బాగున్నారా మేడం? బాగున్నాం మేడం. మేము చాలా బిజీగా ఉన్నాం మేడం. త్వరగా మాట్లాడదాం మేడం. అవును, ఎక్కువ సమయం లేదు మేడం. ఇంతకు ఏం చెప్పించారు మేడం? మీ అబ్బాయి అన్ని గురించి మాట్లాడడానికి పిలిపించారు సార్. క్లాస్లో దృష్టి, హోంవర్క్, పాల్గొనడంలో కొంత వెనకబడినట్టు టీచర్లు గమనించారంట. వెనుకబడారా? అది మా దృష్టికి తీసుకువచ్చారా? మేము ఫీజు చెల్లిస్తున్నాము కదా. స్కూల్లోని బోధన బాధ్యత తీసుకోవాల్సిందే కదా మేడం. అవును, స్కూల్ టెన్షన్ మీరే చూడాలి కదా, ఇవ్వకపోతే ఎలా అన్నీ? సార్, మేము ప్రయత్నిస్తున్నాం కానీ అర్జున్ కొన్ని విషయాల్లో దృష్టి పెట్టలేకపోతున్నాడు. ఏమంటే మర్చిపోయానంటున్నాడు. కొన్నిసార్లు ఒంటరిగా కూడా అనిపిస్తున్నాడు సార్. అది స్కూల్ వ్యక్తి కదా. దృష్టి లేకపోతే మా కొడుకు ఎలా విజయం సాధించగలడు మేడం? అవును, గైడెన్స్ ఇవ్వాలి కదా. మార్కులు తక్కువ, వెనుకడం ఎందుకు? సార్, మేము గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ చదవడం బాబు బాధ్యత కూడా. బాబు ఇలాగే ఉంటే మేము తర్వాతి తరగతికి బదిలీ చేయలేము సార్. మేము పూర్తి సమయం పని చేస్తున్నాము. ప్రతి దాన్ని చూసుకోలేము. ఇది స్కూల్ పని, టీచర్ పని. స్కూల్ మీద అటెండ్ కాకపోతే మన తప్ప? సార్, బాబు భావోద్వేగంగా ప్రభావితం అవుతున్నాడు. కొన్నిసార్లు ఒంటరిగా అనిపిస్తున్నాడు కదండి సార్. బాబుకు అన్ని ఇస్తున్నాము కదా. ఫీజులు చెల్లిస్తున్నాము, ట్యూషన్కి పంపిస్తున్నాము. మొన్న ప్రాజెక్ట్ కోసం ఫోన్ అడిగితే కొనించాము. అవును కదా. సార్, వస్తువులు మాత్రం ఇస్తే సరిపోదు. అతనితో మీరు గడిపే సమయం మరియు సంభాషణ ఎంతో మార్గదర్శకమైతే బాబులో మార్పు వస్తుంది. అర్జున్ ఫెయిల్ అవుతున్న కారణం స్కూల్ యొక్క, టీచర్ల యొక్క బలహీనత కాదు. అతను మీతో అన్నీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నాడేమో. నిజమేనేమో. అనుకోలేదు మేడం. నిజమేనేమో. మనం చాలా బిజీగా ఉండి బాబు యొక్క మానసిక గమనించలేకపోయాము. ఇప్పటికీ ఆలస్యం కాలేదు మేడం. ఈ రోజు నుండి రోజు చిన్న సంభాషణ ఉండేలా ప్రారంభించండి. అతనికి మీరున్నారని చూపించండి. మీతో అన్నీ చెప్పుకునే సమయం ఉందని తెలియజేయండి. సార్, బాబుకు మేము మద్దతు ఇస్తాం కానీ మీరు భాగస్వాములుగా మారాలి కదండి. నేను సత్యం చెప్పాను. అనవసరమైన వస్తువుల మీద దృష్టి పెట్టి కానీ బాబు ఎదిగే క్రమంలో ఎంతో ముఖ్యమైనది మర్చిపోయాము. ఇప్పటి నుంచి మన తీరు, మన ఇష్టం, ఇది మన బాధ్యత. తల్లిదండ్రులు వ్యస్తంగా ఉన్న పిల్లలు వారి అంతస్థితిని గమనిస్తారు. ఇతరులను నిందించడం తాకాలి